ముస్తాబాద్ మండలానికి చెందిన సామాజిక కార్యకర్త చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మద్దికుంట గ్రామానికి చెందిన లతా పోచయ్య కూతురు మహాలక్ష్మి నిత్య వివాహానికి పుస్తమట్టలతో పాటు చీరను కానుకగా అందజేశారు. గూడెం గ్రామానికి చెందిన మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగర్ రావులు అనేక మంది నిరుపేదలకు వివాహ సమయంలో అండగా నిలవడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు రాయన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మద్దికుంట లతా పోచయ్య గారి కూతురు పూజ వివాహం మహాలక్ష్మి వివాహం 20 డేటు ఉన్నందున గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు మరియు విద్యాసాగరరావు గారికి వారి ఇంటి యొక్క పరిస్థితి తెలపగా వారు మా పిల్లి కూతురుకు పుస్తమట్టలు చీర ఇవ్వడం జరిగింది. వారికి మా చిప్పలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఇదే విధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఏ కార్యక్రమానికైనా మేము చెప్పడంతోనే సహాయం చేస్తున్నారు. అదేవిధంగా బట్టలు, దుప్పట్లు, శ్రద్ధాలు, చీరలు, పుస్తమట్టలు ఆర్థిక సాయం చేసిన వారు మా చిప్పలపల్లి తరఫున వెంకటేశ్వర కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఓకే. శ్రీశైలం జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మద్దికుంట లతా పోచయ్య గారి కూతురు మహాలక్ష్మి గారికి పుస్తమట్టలు ఇవ్వడం మన చిట్నేని మాధవ వెంకటేశ్వరరావు గారు మరియు విద్యాసాగరరావు గారు వీరు పుస్తమట్టలు వితరణ చేశారు. వీరు ఏ ప్రోగ్రాం అయినా, ఏ మంచి ప్రోగ్రాం అయినా, ఏదో ఎవరికైనా ఆపద వచ్చింది అంటే చలికి దుప్పట్లు కానీ, పేదవాళ్ళకు ఆర్థిక సహాయం కానీ, డబ్బు రూపేణా మా ఊరికి సహాయం చేయడం జరుగుతుంది. మొదటగా మా రాయమాలకు కృతజ్ఞతలు. వాళ్ళకు మాత్రం కంపల్సరీ నేను కృతజ్ఞతలు తెలుపుతాను. మా రాయమాలు కూడా అందరికీ గిట్లా అని తెలియగానే వాళ్ళకి చెప్పడము, వాళ్ళు ఇవ్వడము ఇదొక మంచి ప్రయోజనం లెక్క ఉన్నది. కాబట్టి మేము ఇవాళ పుస్తమట్టలు చీర వితరణం చేయడం జరిగింది. ఇది చిప్పలపల్లి గ్రామం తరఫున ఆ చిట్నేని మాధవ వెంకటేశ్వరరావు, విద్యాసాగరరావు గారికి మా యొక్క కృతజ్ఞత.